నిజంగానే కాలం కాసేపు ఇక్కడే ఆగిపోతే బాగుండు అనిపించింది. ఆ రోజు ఫీలింగ్ ఎలా ఉండిందంటే కొంచెం భయం, కొంచెం యాంగ్జైటీ, చాలా సంతోషం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో ఇట్లా పృథ్వీ ఒకరోజు నా చేయి పట్టుకొని గాజులు వేస్తాడు అని చెప్పి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సెకండ్ ట్రైమిస్టర్లో 6th కంప్లీట్ అయిన తర్వాత దసరా నవరాత్రుల్లో 5th డే అనమాట. జెసిమా జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిరీస్లో భాగంగా 9 days అక్కడ నవరాత్రి సాధన జరిగిందనమాట. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోజుకి కొంతమంది అని చెప్పి వాళ్ళకి ఇలా అంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాళ్ళకు శ్రీమంతం చేస్తే చేశారు, లేదు అంటే ఇలా నాలాగా ఆచారం లేని వాళ్ళు అయితేనేమో జస్ట్ గాజులు వేసుకొని హస్బెండ్తో బొట్టు పెట్టించుకొని పువ్వులు పెట్టించుకొని గాజులు వేయించుకున్నారనమాట. సో ఇది శ్రీమంతం అయితే కాదు. ఎందుకు అని అంటే పర్టికులర్గా నేను 1కి 10 సార్లు అడిగాను జెసిమా మా అత్తగారి తరపున లేదు శ్రీమంతము, మా అమ్మగారి తరపున కూడా లేదు. అత్తగారి తరపున ఎందుకు లేదు అనేది ప్రాపర్ రీజన్ నాకైతే తెలియదు. బట్ అమ్మ వాళ్ళ తరపున అయితే మా చిన్న పిన్నికి శ్రీమంతం చేసిన తర్వాత ఆవిడ చనిపోయిందనమాట. సో ఆ తర్వాత నుంచి ఎవరికి చేయలేదు. మా అమ్మకైతే నేను మా తమ్ముడు బొజ్జులో ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు. ఆ తర్వాత నుంచి పిన్ని చనిపోయినప్పటి నుంచి అయితే శ్రీమంతం ఎవరికి చేయలేదన్నమాట అమ్మ వాళ్ళ తరపున. అదొక సాడ్ స్టోరీలేండి. సో అందుకని అత్తయ్య వాళ్ళ తరపున ఎందుకు రీజన్ అనేది నాకు తెలీదు. అయితే ఇక్కడ జెసిమా చెప్తున్నారు ఈ సాధన గురించి, కానీ ఆడియో అస్సలు బాగలేదు. అందుకని నేను కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు పూజ ఎలా ఉండిందంటే ఈవినింగ్ పూట అనమాట. ప్రతిరోజు పూజ 9 days 11 days చేశాను అనుకుంటా. ఆ ఇయర్ 2024లో ఇది. సో అప్పుడు అక్టోబర్లో నవరాత్రులు ఎప్పుడైతే వచ్చాయో ఆ టైంలో 5th day రోజు పర్టికులర్గా నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మనం కూడా కొంచెం అమౌంట్ పే చేయాలి ఈ పూజ కోసము. సో మన పేరు మీద అభిషేకము, పూజ, అర్చన, అష్టోత్తరం చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము మళ్ళీ మెడిటేషన్ చేసాము. కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే ఇది ఆఫ్లైన్ క్లాస్ యాక్చువల్లీ ఆ రోజు. సో ఆ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పారనమాట అసలు ఏంటి జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏం చేస్తారు, జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి వస్తే మనకు ఏంటి బెనిఫిట్స్ అనేవి చెప్పారు. సో ప్రతిదానికి మనం బెనిఫిట్స్ కోసం చేయాలి అని అయితే నేను లైఫ్లో అనుకోలేదు కూడా. వర్షిని నా బొజ్జులో ఉన్నప్పుడు నేను గురుముఖంగా అయితే ఇవన్నీ చేయలేదు. ఏవైతే ప్రోగ్రామ్స్ మేము షూట్ చేసి వచ్చేవాళ్ళమో అవి చూసుకొని నేను మనసులో ఒక థ్యాంక్స్ చెప్పుకొని అవి ఫాలో అయ్యేదాన్ని జెసిమా చెప్పినవి. బట్ ఈసారి మాత్రం నాకు ఆపర్చునిటీ ఉంది, ఎందుకు నేను యూటిలైజ్ చేసుకోకూడదు అని చెప్పి జాయిన్ అయిపోయా. ఫస్ట్ నేను చేసింది అదే. నాకు అప్పుడు చాలా టెన్షన్స్ ఉండినాయి, గజిబిజిగా ఉండింది. నేను ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతానా లేదా తెలియలేదు. 2-3 డాక్టర్స్ మిస్కమ్యూనికేషన్, సరిగ్గా అనిపించలేదు. కొన్ని చోట్ల స్కానింగ్లు, టెస్ట్లు, ఇవన్నీ భయాలు. తర్వాత ఇంకా ఎవరికి ప్రెగ్నెన్సీ గురించి రివీల్ చేయకపోవడము అప్పటికి. ఇదంతా నా మైండ్లో ఎట్లా ఉండిందంటే ఒక టైప్ ఆఫ్ నా చుట్టూ కొంచెం నెగిటివిటీ అయితే ఉండింది. అమ్మా ఇన్ని ఏళ్ల తర్వాత ఎందుకు ప్రెగ్నెన్సీ, అవసరమా, ఇలాంటివి కామన్ అనుకోండి ప్రతి ఫ్యామిలీలో. మా ఫ్యామిలీలో కాదు, బయట ఇప్పుడు నైబర్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, నేను పనిచేసే చోట, ఇలా రకరకాలుగా అనమాట. సో అదంతా నాకు తెలుస్తూ ఉండేది. వెంటనే సిక్ అయిపోవడం, ఎక్కడికన్నా వెళ్తే ఏదోలాగా ఉండడం బాడీ. సో ఇవన్నింటినీ నేను పక్కకు పెట్టడానికి ఫస్ట్ నేను మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు వచ్చే బేబీ ఫిజికలీ ఎంత స్ట్రాంగ్ ఉండాలనుకుంటున్నానో మెంటలీ 1000% ఎక్కువగా స్ట్రాంగ్ ఉండాలి. బయట ఎలా ఉంది ప్రపంచం తెలుసుకోవాలి, ఒక 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి. అట్లాగే 7 తరాలకి మా తర్వాత మా పిల్లల నుంచి 7 తరాలకి కూడా వాళ్ళకి ఎటువంటి
ఇబ్బందులు కలగకూడదు సంతానపరంగా, కుటుంబపరంగా అని చెప్పి నేను ఈ సాధన అయితే చేస్తూ ఉన్నాను అనమాట. గర్భరక్షాంబిక అమ్మవారి కాళ్ళు అయితే పట్టుకున్నాను. నిజంగా అమ్మవారిని పట్టుకున్నాక అంటే ఒక గురుముఖంగా జెసిమా ద్వారా గురుముఖంగా వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అయ్యాను కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉన్నాను. బట్ ఎంత పీస్ఫుల్గా ఉన్నా కూడా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కంగారు అయిపోయింది. అది నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఒకవైపు ఎంత హ్యాపీగా ఉన్నానో ఒకవైపు అంత టెన్షన్గా కూడా ఉండేదన్నమాట. బట్ అవన్నింటినీ ఓవర్కమ్ అవ్వడానికి, నాకు చాలా స్ట్రాంగ్గా నేను తయారవ్వడానికి ఈ సాధన అనేది నాకు బాగా ఉపయోగపడింది. ఆ 9 రోజులు 11 రోజులు అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. లలిత సహస్రనామ పారాయణము, అమ్మవారికి కుంకుమార్చన, గర్భరక్షాంబిక పూజ, ప్రతిరోజు గర్భరక్షాంబిక స్తోత్రము, అండ్ మంత్లీ ఒక స్తోత్రం ఉంటుంది మనం చదువుకోవాల్సింది అది. తర్వాత సుబ్రహ్మణ్య అష్టకము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మానసాదేవి ఆరాధన రోజు ఖచ్చితంగా చేసేదాన్ని. అండ్ ఎవ్రీ ఇయర్ నేను గురు చరిత్ర పారాయణం చేస్తుంటాను. ప్రెగ్నెన్సీలో చేస్తే ఇంకా మంచిదని ఒకసారి చేశాను. నేను ఎప్పుడు 1 వీక్లో కంప్లీట్ చేస్తాను. గురువారం స్టార్ట్ చేసి మళ్ళీ గురువారానికి అది కూడా చేశాను అనమాట. సో ఆ రోజు ఏంటంటే ఇది చాలా దూరము, కూకట్పల్లి దగ్గర అనమాట. అక్కడికి వెళ్ళడానికి ఏంటంటే అదే రోజు మదీనాగూడలో గాయత్రి రెడ్డి సిల్క్స్ షాప్ ఓపెనింగ్ కూడా ఉండింది. మేడం ఇన్వైట్ చేశారు. అదే రోజు అనమాట నేను కూడా గాయత్రి రెడ్డి మేడంకి చెప్పింది నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అని చెప్పి. మేడం షో చేయడానికి రమ్మన్నారు. మేడం ఇట్లా నేను మీకు చెప్దాం అనుకునేలోపు మీరే కాల్ చేశారు. లేదు నేను ఖచ్చితంగా వస్తాను మేడం, నేను అటువైపు వద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళి షాప్ ఓపెనింగ్ ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ ఈ పూజకి వెళ్ళామన్నమాట. ఇది ఎలాగో ఈవినింగ్ 7 తర్వాత పూజ ఎవ్రీడే అలాగే ఉంటుందన్నమాట. పూజ అయిన తర్వాత అక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ పంతులు గారు కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే మనకి తెలిసినంత వరకు పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే పూజలు అనేవి 6వ నెల దాటిన తర్వాత చేయకూడదు అని. దానికి రీజన్ ఏం చెప్పారంటే ఆయన, నిజమే, దానికి కూడా చెప్తాను. అసలు చెయ్యకూడదు అని ఎక్కడ రాసలేదు, ఎవరు చెప్పలేదు. చెయ్యకూడదు అని ఎందుకు అన్నారు అని అంటే తర్వాత మనకి పొట్ట పెరగడము, ఈ పూజలు అంటే చాలా శుభ్రత పాటించాలి, చాలా పనులు ఉంటాయి, ఎక్కువసేపు కూర్చోవడము, ఎక్కువసేపు చాంటింగ్స్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి, పనులు ఉంటాయి కదా కొన్ని. అవన్నీ చేయడం గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అవుతుంది కాబట్టే వద్దని అన్నారు తప్ప మీరు డెలివరీ అయ్యే వరకు కూడా మీరు ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈవెన్ డెలివరీ అవుతున్నప్పుడు కూడా మనం గర్భరక్షాంబిక అమ్మవారి స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను కూడా అదే చేశాను. నేను అప్పుడు డెలివరీ టైంలో జెసిమాకు చెప్తే ఆ టైంలో ఆవిడ మెడిటేషన్ కూడా చేశారు. సో ఇక్కడ ఇవన్నీ చెప్తూ ఉన్నారనమాట. ఇంకొకటి, మనం 9 నెలలు మోస్తాము. తర్వాత మెన్ ఏంటి అంటే జీవితాంతం ఆడపిల్లైనా మగబిడ్డ అయినా వాళ్ళని వాళ్ళ గుండెల మీద మోస్తూనే ఉంటారు. ఇక్కడ ఇద్దరు పర్సన్కి సంబంధించింది. బట్ ఏమైనా కూడా ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళకి మన ప్రపంచంలో చాలా ఉన్నత స్థానమే ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ. కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా అర్థం కానట్టుగానే ఉంటుంది. తర్వాత అంతా బరువు పెరగడాలు, హార్మోనల్ చేంజెస్, ఇప్పుడున్న పొల్యూషను, ఇప్పుడున్న ఆలోచనలు, జాబ్స్, ఇంట్లో మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అవి మనం వద్దనుకున్నా మన మీద పడుతూనే ఉంటాయి. అవి అలా పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఉమెన్ ఆర్ స్ట్రాంగ్, కానీ పక్కనుండేవి మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి, చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి. వాటన్నింటి నుండి మనం ఎలా బయటపడాలి, మన మనసుని మనం ఎలా శుద్ధి చేసుకోవాలి, లోపలున్న బిడ్డకి మన ప్రాణవాయువుని ఇస్తున్నాము అంటే ఆ ప్రాణవాయువుతో పాటు మన ఆలోచనలని, మనం చూస్తున్న వ్యక్తుల చూపుల్ని,
మనం తినే ఆహారాన్ని అండ్ ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని వీటన్నింటినీ ఇస్తున్నాము అని అంటే అవి ఎలా వాళ్ళని ప్రభావితం చేస్తున్నాయి, వాటిని ఎలా మనం ఆపుకోవాలి. ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది ఒక చోట, అది బిడ్డ కూడా వింటుంది అంటే అప్పుడు నువ్వేం చెప్పాలి అనేది మనకు తెలియాలి. తెలియాలి అంటే ఇట్లాంటి సాధనలు చేయడం ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను షేర్ చేస్తాను. ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాల్సింది. జెసిమా కంటే ముందు కూడా నేను ఆర్య సమాజ్కి సంబంధించిన ఆర్యజనని ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యాను. కానీ నాకేమైందంటే అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. అంటే కొన్ని మనకి ఏమంటాము, ఎలా చెప్పాలి, డెస్టినీ అండి. నేను కావాలనుకుంటే అక్కడ కూడా చేసిండొచ్చు ప్రోగ్రామ్స్, అక్కడ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ డెస్టినీ, మనం ఎవరికి ఎప్పుడు కనెక్ట్ అవుతాము, ఏ రుణానుబంధం తెలీదు. మరి నా బిడ్డకి జెసిమాకు కూడా బంధం ఉండొచ్చు కదా. యూ కాంట్ బిలీవ్ అండి, జెసిమా నా పొట్ట మీద చేయి పెట్టినప్పుడు కదిలింది తెలుసా, కిక్ ఇచ్చింది బేబీ. అవన్నీ నిజంగా నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ఇంట్లో ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు స్పందించడం కానీ, ఈవెన్ ఎప్పుడు డోర్ తెరుస్తున్నప్పుడు వర్షిణి అయినా పృథ్వీ అయినా తెరుస్తున్నారు అనగానే నిద్రపోతున్నా కూడా కదలడము, ఇవన్నీ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఈసారి నేను. లాస్ట్ టైం చేయలేదా అంటే అప్పుడు కూడా చేశాను. అప్పుడంతా ఏం తెలియని తనం 20sలో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళడము, ఇది చేయడం, ఇవన్నీ చేసేదాన్ని. కానీ ఏంటో మరి నేను ఈ ప్రెగ్నెన్సీని చాలా ప్రెషియస్గా అనుకున్నాను. బికాస్ వర్షినికి ఒక సిబ్లింగ్ కావాలి, తనకి ఒక తోడు ఉండాలి, తను చాలా కోరుకుంటోంది ఎన్నో ఏళ్ళ నుంచి. మధ్యలో 2-3 మిస్క్యారేజెస్ వల్ల అది పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు ఇది నేను మీకు షేర్ చేయలేదు, బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నాను. బట్ ఆ తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వడం అన్ఎక్స్పెక్టెడ్లీ, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం, అది కూడా హెల్తీగా ఉండడం. ఎక్కడ గట్టిగా నాకు స్ట్రాంగ్గా అనిపించింది అని అంటే, ఎప్పుడైతే నేను తిరుపతికి వెళ్ళి నడుచుకుంటూ కొండ ఎక్కానో, మొక్కల పర్వతం కూడా ఎక్కానో, ఇంకా అప్పుడు నాకు కన్ఫర్మ్గా అనిపించింది, యా ఇట్స్ గోయింగ్ టు బీ కన్ఫర్మ్. ఇంకా నాకేం కాదు, నా బిడ్డకి ఏం కాదు, కాబట్టి ముందుకెళ్ళిపోతాను, ఏమైనా ముందుకెళ్ళిపోతాను, ఎట్లా ఉన్నా ముందుకెళ్ళిపోతాను అనుకున్నాను. అలాగే ముందుకు వచ్చాను దాటుకొని. నాకన్నా ఎక్కువ స్ట్రాంగ్గా పృథ్వీ ఉన్నాడు. నేను అప్పుడప్పుడు కొంచెం డౌట్ పడినా కూడా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసేది లేదు, ముందుకు వెళ్ళిపోవడమే. మనకున్నంతలో ఇంకో 2 మెతుకులు, ఇంకో ముద్ద, ఇంకో బిడ్డ మనం పెట్టలేమా, ముందుకు వెళ్ళిపోవడమే అని తను ఇంకా స్ట్రాంగ్గా ఉండి నన్ను ఇంకా స్ట్రాంగ్గా చేశాడు. తను ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేనిది. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉంటుంది. ఎస్, ఫ్యామిలీ అన్నాక, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఒకరికి ఒకరం ఎప్పుడు ఒకరు డౌన్ అవుతున్నప్పుడు ఇంకొకరు ఇలా సపోర్ట్ చేసుకుంటేనే అది ఫ్యామిలీ ముందుకు వెళ్తూ ఉంటుంది. అండ్ వర్షిని సపోర్ట్ కూడా చాలా ఉండింది. తను డే బై డే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే నాకు కూడా ఇంకా ఆనందంగా అనిపించింది. ఎప్పుడెప్పుడు ఇంకో చిన్న పాప మా లైఫ్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తూ అలా మంత్స్, డేస్ గడుస్తూ ఉన్నాయన్నమాట. ఇలా ఈ పూజ అయితే జరిగింది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.